హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? నాకు ఎదురుగా కెమెరా లైట్ ఉన్నందువల్ల కొంత మీరందరూ కనపడట్లేదు. ఒకసారి చెప్పండి, ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఉత్సాహంగా ప్రభు సన్నిధానంలో ఉండాలి. దేవుని పిల్లలారా, మరి మనము గత 20-25 రోజుల నుంచి కొన్ని పరిస్థితుల ద్వారా మనం వెళుతూ వచ్చాం. మరి ఎంతమంది, అందరూ కూడా మరి అందరికీ తెలుసు, భావజనులు ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. మరి మాతో పాటే, మా ఏజ్ గ్రూపే, మాకంటే చిన్నవాడు. ఆయన హతసాక్షిగా చంపబడ్డాడు. మరి గత 20-25 రోజులుగా అదే వార్తలు చూస్తున్నాం, వింటున్నాం. మరి క్రైస్తవ ప్రజల్లో, అలాగే ఇస్లామ్స్ మన సహోదరులు కూడా కొంత ఆందోళనకరమైన పరిస్థితులనే ఎదుర్కొంటూ మరి ఉన్నటువంటి దినాలు. మనం నివసిస్తున్నటువంటి దేశం ఇండియా దేశం, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్ర రాష్ట్రం ఎంతో ప్రశాంతమైనటువంటి రాష్ట్రం, ఎంతో మంచి ప్రజలు ఉండేటటువంటి రాష్ట్రం. మన రాష్ట్రాలకు పైగా ఒరిస్సా, బీహార్, ఆ నార్త్ రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలు కాదు మన రాష్ట్రాలు. మన ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు చాలా మంచి రాష్ట్రాలు, ఆశీర్వదించబడిన రాష్ట్రాలు, మంచి ప్రజలు ఉండేటటువంటి రాష్ట్రాలు. కారణం ఏంటంటే క్రైస్తవ ప్రజలు అందున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అనేది చాలా చాలా మరి అది ఒక ప్రశాంతమైనటువంటి స్థలం అని ఇండియా వ్యాప్తంగా కూడా ఆంధ్రాకి గొప్ప పేరుంది. అలాంటి రాష్ట్రంలో ఈ భూమి మీద ఒక గొప్ప యవన దైవజనుడు హత్య చేయబడ్డాడు. చాలా చాలా ఘోరంగా, పాశవికముగా, చాలా చాలా దారుణంగా, అత్యంత విలువైనటువంటి వ్యక్తిని, ఎంతోమందికి సహాయకరంగా, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా, ఎంతోమందిని పోషిస్తూ, ఎంతోమందికి ఆధారంగా ఉన్నటువంటి, ఒక ఆప్తుడిగా ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడిని ఎందుకు చంపారు అనే దానికి సమాధానం లేదు. దేవుని పిల్లలారా, ఇప్పుడు చూసినట్లయితే బాధపడుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఎందుకు చంపావరా, ఎలాంటి పాపం చేసుకున్నావరా అని ఫీల్ అవుతున్నట్లుగా కూడా ఇప్పుడిప్పుడే కాస్త కనపడుతుంది ఏదో కొందరు. కానీ దేవుని పిల్లలారా, మరి ఇదిగో మన గవర్నమెంట్ ఎలాగా అది యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు, అది చంపబడింది కాదు అని కేసు మూసేశారు. మరి హంతకులు లేరు, ఏం లేరు, దీన్ని సరిపెట్టుకోండి అని మరి క్రైస్తవులందరికీ కూడా చెప్పేసి, ఎవరైనా నోరెత్తి మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం, ఇక ఏమైనా చేస్తాం, మీరేం చేయలేరు అని సూచనలు ఇచ్చారు. అయితే దేవుని పిల్లలారా, క్రైస్తవ జనాంగం లక్షల కొలది ప్రజలు బయటకు వచ్చేశారు. ఇప్పటికీ మరి ఇదిగో వారు చేయగలిగినది ఎవరు, అందరూ కూడా ఇదిగో మరి శాంతిని, సమాధానాన్ని, మానవత్వాన్ని, మనిషిని మనిషిగా చూడాలి అనేటటువంటి ఆ యొక్క తత్వాన్ని ఇష్టపడేటటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా మరి ఈ హింసావాదాన్ని విరోధిస్తూ వారి నినాదాలను వినిపిస్తూ ఉంటున్నారు. మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క మార్చి, ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే జరుపుకునేటటువంటి వారం. మనము క్రైస్తవ ప్రజలం.
మనకు కొన్ని దినాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ, అలాగే ఫస్ట్, అలాగే మనం జరుపుకునే ఇతర దినాలు ఏంటి చెప్పండి? ఇదిగో ఈ గుడ్ ఫ్రైడే, అలాగే ఈస్టర్ సండే. ఇవి మనకు ప్రత్యేకమైన దినాలు. అనేక చోట్ల 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసేటటువంటి అనుభవం కూడా మనకుంది. మన సంఘంలో కూడా ప్రార్థనా దినాలను జరిగిస్తూ వచ్చాం. దేవుని పిల్లలరా, ఇదిగో మరి ఇటువంటి దినాల్లో దైవజనుడు ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు అత్యంత అమూల్యమైనటువంటి దేవుని మహత్తరమైనటువంటి జ్ఞానమును ఆయన యందు నింపాడు దేవుడు. అలాంటి ఒక అమూల్యమైనటువంటి ఒక వ్యక్తి అంతమొందించబడ్డాడు, హత్య చేయబడ్డాడు. దేవుని పిల్లలారా, ఏంటి అని అంటే ఒకటే కోరుతున్నారు. క్రైస్తవ్యం అంతమొందించబడాలి, క్రైస్తవులు భయపడాలి, క్రైస్తవులు బెదిరిపోవాలి, క్రైస్తవుడన్నా చర్చ్ అన్నా యేసుక్రీస్తుని గురించి బోధించడం అన్నా హడలెత్తిపోవాలి. ఆంధ్రాలో క్రైస్తవ్యం ఉండటానికి వీల్లేదు, జాగ్రత్త క్రైస్తవులారా అని సూచనలను ఇస్తున్నారా? అలా ఇస్తే అంతరించిపోద్దా క్రైస్తవ్యం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంతరించిపోదు క్రైస్తవ్యం అంటే, ఈ క్రైస్తవ్యాన్ని నడిపిస్తున్నవాడు సజీవుడు. దేవునికి స్తోత్రం. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఈ సంఘాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ జనాంగాన్ని, ఇదిగో ఈ క్రైస్తవ మార్గాన్ని కొనసాగిస్తున్నవాడు నరుడు కాడు. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడు. దేవుని పిల్లలరా, ఇదిగో చూడండి, అనేక మంది, నేనే కాదు, అనేక మంది దైవజనుల నోట లక్షల కొలదిగా ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తులు ఇప్పుడు పుడతారు, ఇప్పుడు జన్మిస్తారు అని ఎంతమంది దైవజనులు ప్రకటన చేస్తున్నారు. ఇదిగోండి, మరి తమిళనాడు రాష్ట్రంలో ప్రభు యొక్క మొదటి శిష్యుడు తోమా గారు చంపబడ్డాడు. దేవుని పిల్లలారా, తమిళనాడు ఆ మొదటి శతాబ్దంలోనే ఆయన అక్కడికి వచ్చారు, కేరళ తమిళనాడు ప్రాంతంలో. ఆ తమిళనాడులో క్రైస్తవ్యం చాలా గొప్పగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధుని రక్తం అక్కడ చిందించబడింది. ఈరోజు ఈ మన ఆంధ్రాలో ఒక పరిశుద్ధుని రక్తం చిందించబడింది. ఈ యొక్క రాష్ట్రం ఎంత బలమైన క్రైస్తవ రాష్ట్రంగా మారుతుందో ఏం సందేహం మనం పడాల్సినటువంటి అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పరే హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు అమ్మా? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? హల్లెలూయా. యేసు ప్రభువును నువ్వు దేవునిగా, రక్షకునిగా కలిగి ఉన్నందుకు ఆనందిస్తున్నావా? ప్రవీణ్ పగడాల వారిని చంపినటువంటి వారు వచ్చి నిన్ను కూడా చంపుతావంటే నువ్వు సిద్ధమేనా? ఎంతమంది సిద్ధం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు కొరకు మరణాన్ని కూడా లెక్క చేయని ఒక జనాంగం క్రైస్తవ జనాంగం. దేవుని పిల్లలారా, మరి నేను మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోపెట్టను, ఇన్ టైంకి ముగించేస్తాను. చాలా చాలా క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్తాను. మరి దేవుని సేవకులముగా మేము ఉన్నాము గనక పరిస్థితులను దేవుని సన్నిధిలో వివేచిస్తూ దేవుని జనాంగాన్ని సెన్సిబుల్గా నడిపించటానికి, దేవుని జనాంగాన్ని, మన సమాజాన్ని ఒక స్పృహతో, రైట్ స్పృహతో, మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దేవుని సేవకులమైనటువంటి మేము పరిస్థితులను చాలా నిశితంగా పరీక్షిస్తూ, వివేచిస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం చేయాలి దేవుని జనాంగం అనేటటువంటి దాన్ని దేవుని సన్నిధిలో మేము విచారిస్తూ సమయోచితంగా
ప్రస్తుతానికి అవసరమైనటువంటి సందేశాలను ఇచ్చే పని మాది. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని పని అది. లోకంలో ఆస్తులు సంపాదించుకోవటం, లేకపోతే లోకం యొక్క ఆలోచన కలిగి ఉండటం అనేటటువంటిది దేవుని సేవకుని పని కాదు. జరుగుతున్నటువంటి సంభవాలు, పరిస్థితులను చూస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, ఏం చేయాలి దేవుని జనాంగం అనేటటువంటిది మరి చెప్పటానికి బాధ్యత మాకుంది. దేవునికి స్తోత్రం. మరి చాలా చోట్ల క్రైస్తవ జనాంగం మరి జరిగినటువంటి నష్టాన్ని బట్టి మాకు జస్టిస్, వి వాంట్ జస్టిస్ అని అరుస్తూ రోడ్ల మీద కాస్త మరి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నట్లుగా చేస్తూ ఉన్నారు. కలిగిన బాధను బట్టి దేవుని పిల్లలు అక్కడక్కడ కొంతమంది ఆ విధంగా అనటం సహజమే. నష్టం మనకు కలిగింది. చంపబడిన వ్యక్తి క్రైస్తవ జనాంగానికి చెందిన వ్యక్తి గనక క్రైస్తవులు ఆ మాత్రం డిమాండ్ చేయకుండా ఉంటారా? చేస్తారు. అయితే చూడండి, అసలు క్రైస్తవులు ఆ విధంగా ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఉపదేశం మనకుంది. మన క్రైస్తవుల్లో ఒకరు ప్రభు సాక్ష్యాన్ని బట్టి చంపబడితే మనం ఎంత మాత్రం ఎదురు దాడి చేయకూడదు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును విశ్వాసముంచిన దేవుని పిల్లల యొక్క ధర్మం ఏమిటి అంటే, నిన్ను ఒక చెంప మీద కొడితే ప్రభు ఏమన్నాడు చెప్పండి? రెండవ చెంప కూడా నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు ప్రభు? అమ్మా చెప్పాలి, ప్రార్థన చేయండి. అది మన ప్రభు అత్యున్నతమైన ఉపదేశం ఈ లోకానికి. స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, నీ శత్రువును ద్వేషించు, నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించని ధర్మశాస్త్రం చెప్తుంది కదా. అయితే నేను చెప్పున్నది ఏమనగా అంటే, నీ శత్రువును నీవు ప్రేమించు, మిమ్మల్ని హింసించే వారి కొరకు నీవు ప్రార్థన. అదే క్రైస్తవ ధర్మం. హల్లెలూయా. ఎన్నటెన్నటికి పరిస్థితులు ఏమైనా వాళ్ళు చంపుకుంటూ పోతూ ఉంటారు, మనం ప్రేమిస్తూ ఉండాలా? వాళ్ళు హింసించుకుంటూ వెళ్తూ ఉంటారు, మనం ప్రార్థన చేస్తూ ఉండాలా అని అంటాం. లోకానుసారమైన మనసుకి ఆ విధంగా అనటమే తెలుసు, ఆ విధంగానే అర్థమవుతుంది. కానీ దేవుని పిల్లలు, క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలు ఆత్మ సంబంధులు. దేవునికి స్తోత్రం. వారిలో యేసుక్రీస్తు మనసు ఉంటుంది. స్తోత్రం. ఈ లోకంలో మనం జీవించినప్పటికీ, లోకంలో శరీరాన్ని ధరించి శరీరానుసారమైన మనుషులతో మనం కూడా, లేకపోతే ఇదిగో లౌకికమైనటువంటి అనుభవంలో మనం కూడా బ్రతుకుతున్న వారముగా ఉన్నప్పటికీ, మనం యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగిన వారం, ఆయన యొక్క ఆత్మను కలిగినటువంటి వారం. చూడండి, నేను మీకు 2-3 వాక్య భాగాలను దేవుని వాక్యంలో నుంచి చదివి వినిపించాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం.
తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. లూకాసు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం చివరిగా మనం చదువుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 24. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికేమీ ప్రయోజనం. పైన మాట కూడా చూడండి ఒకసారి. 23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. స్తోత్రం. ప్రియా దేవుని పిల్లలారా, మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చదువుకున్న లేఖనం అదే. ప్రభు ఆ మాట చెప్పాడు. 3 మాటలు చెప్పాడు ప్రభు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే 3 మాటలు అక్కడ ఉంటాయి. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. కొద్ది నిమిషాలే దేవుని సత్యం మీకు క్లియర్గా అర్థమవుతుంది. 3 మాటలు ప్రభు యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి చెప్పాడు. అక్కడ కొంతమంది గ్రీకులు యేసు ప్రభువును చూద్దాం అని ఆశతో వస్తారు. వచ్చి ఆయన దగ్గరికి గబాలం వచ్చేసి ఆయనను చూసేయటానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికి వేల కొలది గుంపులుగా ప్రభువును ఆయా రకాలైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారు వెంబడిస్తూ ఎప్పుడు చూసినా ప్రజలతో కిటకిటలాడిపోయేటటువంటి అనుభవం ప్రభువారిది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అటువంటి జనాదరణ, జన సమూహాలు ఆయనను వెంబడించే దినాలు ఆ దినాలు. ఆయన కీర్తి చాలా దూరంగా వెళ్ళింది. ఆయనను గురించి ఎవరెవరో పుంకాలుగా చెప్పుకుంటా ఉన్నారు. చనిపోయిన వారు లేచారండి, పుట్టిగుడ్డివాడు కన్నులు తెరవబడ్డాయండి. యేసు అంట ఆయన మహోన్నతమైన వ్యక్తి అండి, ఆశ్చర్యం కలుగుతుందండి అని ఎవరెవరి ద్వారానో జరుగుతున్న కార్యాలను బట్టి ఆయన కీర్తి దూరంగా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ గ్రీకుల దగ్గరికి వెళ్ళింది. ఆ టైంలో యెరూషలేములో ఒక పండగ జరుగుతుంది. ఆ పండగకు వచ్చారు గ్రీకులు. ఎలాగో యెరూషలేముకు వచ్చాం కదరా, ఇక్కడే యేసు ప్రభువా, ఆ యేసు అనే గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన చూసి వెళ్దాం అనుకున్నారు వాళ్ళు. సరే, ఆయనను చూడాలంటే అంత తేలిగ్గా అయ్యే పని కాదు. ఆయన లోపల ఉన్నాడు, జన సమూహాలు ఉంటాయి. మరి అక్కడ శిష్యులు 12 మంది శిష్యులు ఇదంతా మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రభు దగ్గర అలాంటి సిస్టమ్ ఉంది. వాళ్ళు వచ్చి ఆంద్రీ గారిని సంప్రదించారు. అయ్యా, మమ్మను మా ప్రభు దగ్గరికి తీసుకెళ్తారా? వెంటనే ఆంద్రియా ఫిలిప్తో చెప్పాడు. ఫిలిప్ వెళ్ళి ప్రభువుని అడిగాడు. ఆంద్రియా ఫిలిప్ వచ్చి ఇద్దరు అడుగుతారు, అయ్యా ఇదిగో గ్రీకులు కొంతమంది యెరూషలేముకు వచ్చారు, పండగకు వచ్చారు, మరి వారు నిన్ను చూద్దామని ఆశపడుతున్నారు, మరి తీసుకురమ్మంటారా అని ఆ యొక్క ప్రభువును ఆ ఇద్దరు శిష్యులు అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాలి? ఇప్పుడు కాదయ్యా, ఇప్పుడు కుదరదు, చాలా బిజీగా ఉన్నాను అని చెప్పాలి. లేదంటే తీసుకొచ్చేయని అని చెప్పాలి. కానీ ప్రభు ఆ మాటకు, వారు వచ్చి చెప్తున్న మాటకు సరియైన సమాధానం చెప్పలేదు. ఆయన ఇంకా ఏదో చెప్పాడు. ఆ విషయాలు మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ జనసమూహాలు కొంతమంది గ్రీకులు ఎంతమంది వచ్చారు? ఒక గుంపే వచ్చి ఉంటుంది. ఇదిగో జనసమూహాలు నన్ను చూడాలని ఆశపడుతున్నారు, నాకు కావాల్సింది జనాదరణ కదా. ఎంతమంది జనబలం ఉంటే అంత బలవంతుడిని నేను అని అనుకునే వ్యక్తి యేసు ప్రభు ఎప్పుడూ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకు అవసరమైంది జన ప్రవాహాలు కాదు, జన సమూహాల అభిమానం కాదు.
ఆయనకు అవసరమైనది ఎప్పుడు కూడా ఆయన చెబుతూ వచ్చింది ఏమిటంటే, తండ్రి చిత్తం చేయటమే నాకు అసలైన సిసలైన విషయం. జనాదరణ, జనసమూహాలు ఆయనను చూడాలని ఆశపడుతున్నప్పుడు అది ఆయన సంతోషించే విషయం కానే కాదు. అక్కడ ఆ సందర్భంలో చెప్పాడు, 3 మాటలు చెప్పాడు. స్తోత్రం. ఆ శిష్యులతో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలా ఉంటుందంట చెప్పండి అమ్మా. అది ఒంటిగానే ఉంటుంది. గోధుమ గింజ గింజగానే ఉంటుంది. అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. అది మొదటి మాట. రెండవ మాట, తన ప్రాణమును ఈ లోకములో కాపాడుకోవాలని ఎవరు ఆశిస్తారో వారు వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటారు ఈ లోకంలో. మూడవ మాట, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు ఈ లోకంలో దానిని దక్కించుకుంటాడు. చూడండి ఎంత ఆలోచన చేయాలి ఈ మాటలని. ఈ మాటలు మనల్ని ఎంత ఆలోచింపజేస్తున్నాయి. మొట్టమొదట చెప్పిన మాటలో గోధుమ గింజ చెప్పాడు. గింజగానే ఉంటే బాగానే ఉంటుంది, కానీ పైకి ఏ ఫలింపు అనేది ఉండదు. గింజ చస్తే ఏమవుద్ది చెప్పండి అమ్మా, ఏమవుద్ది సోదరిలారా? దేవునికి స్తోత్రం. ఫలిస్తుంది, విస్తారంగా ఫలిస్తుంది. ఎంతమందికి ఫలింపు కావాలి ఈ రాత్రి? ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు అమ్మా? ఫలింపు ఎంతమంది అభివృద్ధి చెందాలనుకుంటున్నారు? ఎంతమంది బలంగా ఉండాలనుకుంటున్నారు? ఇదిగో నాకు ఉన్న 10 మంది సంతానం, ఒక 100 మంది సంతానం కావాలని ఆశిస్తున్నానయ్యా అని ఎంతమంది అంటారు? చూడండి, ఎవరు కూడా ఈ లోకంలో ఉండిన చోటే ఉండిపోవాలని ఎవరు ఆశించరు. అభివృద్ధి చెందాలని ఆశిస్తారు, ఫలించాలని ఆశిస్తారు, విస్తారంగా ఫలించాలని ఆశిస్తారు. చూడండి, ఫలింపుకు ప్రభు చెప్తున్న మార్గం, నీవు ఫలించాలి అనంటే, నీవు అభివృద్ధి చెందాలంటే గోధుమ గింజ చచ్చినట్లుగా నీవు చావాలి. స్తోత్రం. ఎలా చావాలంటమ్మా చెప్పండి? హల్లెలూయా. గట్టిగా చెప్తారా? నేను చెప్పండి, నాతో అందరూ చెప్పండి. నేను గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా చావాలి. మళ్ళీ, నేను గోధుమ గింజ భూమిలో పడి చచ్చినట్లుగా చావాలి. స్తోత్రం. ఎలాగా గోధుమ గింజ చస్తుంది? కొన్నిసార్లు గోధుమ గింజ చావకపోవటానికి కారణం ఏమిటి అనేటటువంటి ఆ యొక్క మాటలు ఆ వచనాల్లోనే ప్రభు మనకు చెప్పాడు. నేను చెప్తా, ఏం కంగారు పడద్దు. చూడండి, మన ఫలింపు కొరకు గోధుమ గింజ చావాలి, చస్తేనే నీవు ఫలిస్తావంటున్నాడు ప్రభు. అయితే చూడండి, గోధుమ గింజ చచ్చినట్లుగా మనం చావాలి అనంటే, మనలను మనం ప్రేమించుకున్నంతకాలం మనం చావం. మనలో చచ్చిన అనుభవం ఎప్పుడు కలుగుద్ది అనంటే, నిన్ను నీవు ప్రేమించుకోవటం ఆపి ప్రభువును నిజముగా ప్రేమించడం నువ్వు ఎప్పుడు ప్రారంభిస్తావో ఆ అనుభవం మూలముగా నీలో చచ్చిన అనుభవం కలుగుతుంది. హల్లెలూయా. మనలో ఆ యొక్క చావు యొక్క అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే, నిన్ను నీవు ప్రేమించుకోవటం బంద్ చేయి. క్రైస్తవులైన దేవుని పిల్లలారా, మనలను మనం పోషించుకోవటం కాదు, మనలను మనం ప్రేమించుకోవటం కాదు, మనలను మనం కట్టుకోవటానికి ఎంతసేపు ఆలోచన కలిగి ఉండటం కాదు, ప్రభు రాజ్యాన్ని కట్టుట కొరకైన ఆలోచన కలిగి ఉండు. అప్పుడు నీవు కట్టబడతావు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేక మంది గోధుమ గింజ భూమిలో పడిన వారు పడినట్లుగానే ఉన్నారు. ఏ ఫలింపు లేదు. ఎందుకు అనంటే, వారి అనుభవం
వారి అనుభవం ప్రభువును ప్రేమించటం అనేదిగా లేదు, వారిని వారు ప్రేమించుకుంటున్నటువంటి అనుభవముగా ఉంది. నేను నా పిల్లలు, నేను నా ఇల్లు, నేను నా పని, ఏంటి చెప్పండి అమ్మా, నేను నా కుటుంబం. ఎంతసేపు ఇక 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 రెండో ఆలోచన అనేటటువంటిది ఉండదు. అబ్బా అబ్బా ఎంత చక్కగా ప్లాన్ చేస్తారో, ప్లాన్ చేసేస్తారంటే ఎక్కడ లీకేజ్ చేసి అవ్వకుండా. నెల రోజులకి శాలరీ వస్తే ఆ శాలరీ మొత్తం నా కుటుంబమే తినాలి. గోధుమ గింజ ఒంటిగా ఎలా ఉంటుందో అలాగే నీవు ఉండిపోతావు నీవు ఈ స్థితిలో ఉంటే. నిన్ను నీవు పోషించుకోవటం ఆపు, నిన్ను నీవు ప్రేమించుకోవటం ఆపి ప్రభువును ప్రేమించుట అనేటటువంటిది నీవు ప్రారంభించినప్పుడు విస్తారముగా నీవు ఫలిస్తావు. ప్రభువును ప్రేమించుట ఇక్కడ పాయింట్ ముఖ్యమైనది. ఏంటి? నేను దేవుని ప్రేమిస్తున్నానండి, నేను ప్రతి వారం ఆరాధనకి వెళ్ళట్లేదే ఏంటి, నాకు ఎన్ని పనులు ఉన్నాయి, ఎన్ని జాబ్స్, ఏ జాబ్స్ చేసుకుంటున్నా, ఎలాంటి మరి నేను ఎక్కడ ఏమేమి చేసి, దేవుని భక్తి దేవునిదేనండి, దేవుని ప్రేమిస్తున్నా, అందరిని ప్రేమిస్తున్నా, దేవుని కూడా నేను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమిస్తున్నానండి అని నీవు చెప్తే అనుకునేది కాదు. దేవుని ప్రేమిస్తున్నాను నేను అని నా నోటితో నేను చెప్తే అది సత్యం కాదు. దేవుని ప్రేమించుట అంటే ఏంటో కూడా దేవుని వాక్యంలో ప్రభు చెప్పాడు. అది నీ సహోదరుని ప్రేమించటమే. స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే అది చెప్పండి అమ్మా. అది యోహాను సువార్తలో, యోహాను మొదటి పత్రికలో చెప్తాడు. ఆ మొదటి 2 అధ్యాయాలు మనం చదివితే, నీ కంటికి కనబడే నీ సహోదరుడిని ప్రేమించలేని నీవు దేవునిని ఎలా ప్రేమిస్తావు? నీ సొంత సహోదరుడు నీ ప్రక్కనున్న సహోదరుని విషయంలో ఎలాంటి బాధ్యత లేదు అన్నట్లుగా వ్యవహరిస్తానా నీవు దేవునిని ప్రేమిస్తావా? నువ్వు దేవునిని ప్రేమించే అనుభవం నీ సహోదరుని ప్రేమించుట్లో చూపించు. అది ప్రభు చెప్పిన నియమం. హల్లెలూయా. అమ్మా, మన సొంత సహోదరి సహోదరులను ప్రేమించడం అనేటటువంటిది. మా తండ్రి గారికి 7 పిల్లలు, నాకు 3 తమ్ముళ్ళు 3 చెల్లెళ్ళు. వారిని నేను బాగానే ప్రేమిస్తాను, వారు కూడా నన్ను బాగానే ప్రేమిస్తారు. మరి వారినే ప్రేమిస్తానా నేను? వారినే కాదు, సాధ్యమైనంత వరకు నా సోదరులను చూసినట్లుగానే ఇతరులను కూడా నేను చూస్తాను. హల్లెలూయా. దేవుడు నాకు ఓపిక ఇచ్చినంత వరకు నా సోదరులకు ఏ బహుమానాలైతే ఇచ్చి వారిని సంతోషపెట్టాలని ఆశిస్తానో అదే బహుమానాలు ఇతరులైనటువంటి నా సహోదరులు తారతమ్యం లేకుండా వారికి కూడా ఇచ్చి సంతోషపరుస్తాను. దేన్ని బట్టి? ప్రభువును బట్టి. స్తోత్రం. నేను చేస్తున్నాను గనక అనుభవం చెప్తున్నాను దేవుని పిల్లలారా. సహోదరుని ప్రేమించేవాడు ఎలా నరహత్య చేయగలడు? సహోదరుని ప్రేమించేవాడి యొక్క సొత్తును ఆ సహోదరుడు ఎలా దొంగిలించగలడు? సహోదరుని ప్రేమించే వాని యొక్క వస్తువును నీవు ఎలా అపహరింపగలవు? నీవు ప్రేమించినట్లయితే నీ సహోదరుడికి ఏ విషయంలో నీవు హానికరంగా ఉండవు. దేవునిని ప్రేమించుట అనంటే అది నీ సహోదరుని ప్రేమించుటలో అది నీవు చూపించాలి. సహోదరుని ప్రేమించుటలో మనకు సరి అయిన మాదిరి ఎవరో తెలుసా? బైబిల్లో అసలైన సిసలైన మాదిరి ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసు ప్రభువే. స్తోత్రం. ఒక్కసారి యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన తన సహోదరులను శిష్యులను ఎంతగా ప్రేమించాడు ఒక్కసారి చూడండి. దయచేసి నేను ముగిస్తాను, 1-2 మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం మేడగదిలోని ఆ యొక్క చివరి ప్రభు రాత్రి భోజన సమయంలో ప్రభు అక్కడ చూపించిన ఒక ధర్మం, చివరిగా ఆయన పిల్లలకు ఇచ్చినటువంటి ఒక విధి, తన పిల్లలకు ఆయన ఇచ్చిన ధర్మం ఒకసారి చూడండి. 13వ అధ్యాయం మొదటి నుంచి, తాను ఈ లోకముల నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ప్రేమించి
వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించేనని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియో యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనేను. తర్వాత దేవునికి స్తోత్రం. ఆ 13వ వచనం, మరి బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ చెప్పండి? ఆయన తన శిష్యుల యొక్క పాదములను కడిగాడు. సాక్షాత్తు వాక్య స్వరూపుడైన దేవుడు, సాక్షాత్తు ప్రవచన ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల యవన ప్రాయములు కనబడుతున్న ఒక శరీర ఆకారి కాదు యేసు ప్రభు, దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ యొక్క జగత్తు అంతా ఆయన మూలముగా కలిగింది. దేవుని వాక్యం, వాక్య స్వరూపుడు శరీరాన్ని ధరించి ఆ శిష్యుల ఎదుట కనబడుతున్నంత మాత్రాన శరీరధారి కాదు, ఆయన వాక్య స్వరూపుడైన దేవుడు, దేవుని వాక్యం. స్తోత్రం. ఆయన శిష్యుల పాదాలను పట్టుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి? కడగటం ప్రారంభించాడు. అక్కడ సీమోన్ అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి? అరే చెప్పండి రా సోదరులారా, చెప్తారా? ప్రభువా, నీవెన్నడూ కూడా నా పాదములో కడగరాదు. మానవ మనసు అలాంటిదే, అలాగే మాట్లాడుతుంది. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు ఉండదు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో పేతురు భయపడిపోయి, తనకు అర్థమైనా అర్థం కాకపోయినా, అమ్మో అంత అపాయం నాకొద్దు, ఆ అనుభవం నాకొద్దు ప్రభువా, నా పాదములే కాదు నా తల, నా చేతులు, నా సమస్తాన్ని కడిగివేయి ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా, మీరంతా స్నానం చేసిన వాళ్ళు, ఇదిగో స్నానం చేసిన వాడు వారి పాదములు కడుక్కుంటే సరిపోద్ది, నేను మీ పాదములు కడిగితే చాలు అన్నాడు. చూడండి, అక్కడ స్టార్టింగ్లో 13వ అధ్యాయం ప్రారంభంలో ఏమని వ్రాయబడింది? తాను ఈ లోకములో నుంచి బయలు వెళ్ళాల్సిన సమయం దగ్గరలో ఉందని లోకములో ఉన్నటువంటి తన వారిని ప్రేమించాడు. ఆ ప్రేమతో వారిని అంతం వరకు ప్రేమించాడు. అంటే ఆ మాట యొక్క అర్థం యాంప్లిఫైడ్ వెర్షన్లో, ఆ ప్రేమను పూర్తిగా చూపించాడు అని ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే పాత్ర అంతటిని దిమ్మరిచ్చేస్తే ఇక పాత్రలో ఏమైనా ఉంటుందా చెప్పండి? పెద్ద గంగాళంలో నీళ్ళు ఉన్నాయి, ఒక 2-3 లోటాలు తీసుకొచ్చి పోస్తాం, ఇంకా నీళ్ళు ఉంటాయి దాంట్లో. కానీ గంగాళం మొత్తాన్ని దిమ్మరిచ్చేస్తే, ఆ విధంగా ప్రేమించిన అనుభవం ఇది. ఇక్కడ లోకములో ఉన్న తన వారిని అంతం వరకు ప్రేమించాను అంటే ప్రేమంతటితో ప్రేమించాడు ఆయన. ఏంటి ఆ ప్రేమ అంటే,
వారి పాదములను పట్టుకొని కడిగేటటువంటి అనుభవం. పాదములను కడిగే అనుభవం ఏంటో తెలుసునా? తన సహోదరులను పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన. స్తోత్రం. ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? స్నానం చేయటం అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధపరచబడటం. పాదములు కడగటం అంటే కూడా ఏంటది చెప్పండి? పరిశుద్ధపరచుకోవటమే. మనం స్నానం చేస్తాం, ఇంటి నుంచి బయటకు వస్తాం, కొన్ని పనులు బయట చూసుకుంటాం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. అదే కాళ్ళతో మంచం ఎక్కం, బాత్రూమ్ దగ్గరికి వెళ్తాం, లేదంటే వరండాలోకి వెళ్తాం. పాదాలు ఏం చేస్తాం చెప్పండి? 2-3 మగ్గులు నీళ్లతో కడుక్కొని ఆ దుమ్మును వదిలించుకొని లోపలికి వెళ్ళి ఆ తర్వాత మంచం మీదకి వెళ్తాం విశ్రాంతిలోనికి. అదే దుమ్ము కాళ్ళతో నువ్వు పడక మీదకి వెళ్తే పడకంతో దుమ్ము అవుదా? అది పద్ధతి కాదు. ఇక్కడ ప్రభు పాదములను కడుగుట అనే అనుభవం ఏమిటి అనంటే వారిని పరిశుద్ధపరుస్తున్న అనుభవం. వారిలో ఉన్న అపరిపూర్ణమైన విషయాలను ఆయనే తొలగిస్తూ వారిని పరిశుద్ధులనుగా చేయుచున్న అనుభవం. మనం ఏం చేస్తాం? మన సహోదరుల యొక్క బలహీనతలన్నీ చెప్పుకుంటూ తిరుగుతాం కదా ఇంటి ఇళ్ళకి. మన సహోదరుల యొక్క బలహీనతలను కప్పటమే కాదు మనం చేయాల్సింది, ఆ బలహీనతల నుంచి మన సహోదరులను బయటికి కూడా మనం తీయటానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రేమించటం. స్తోత్రం. మన సోదరులు పాపము చేసి పతనమైపోయి పాపం ఆ స్థితి నుంచి రాలేని పరిస్థితుల్లో మన సోదరులు ఉండటం మనం చూచినప్పుడు వారిని ఇదిగో వారికి సహోదరుడుగా సహోదరివిగా ఉన్నటువంటి నీవు వారి పరిశుద్ధత కొరకై నీవు పాటుపడాలి. అదే ప్రేమ. స్తోత్రం. వారి పాపాలు వారు కడుక్కొని శుద్ధులు కాలేరా? అవుతారు. అది కూడా ఒక అనుభవమే. ఎవరి పాపాలు వారే కడుక్కోవాలి, ఎవరి స్నానం వారే చేయాలి. ఎస్, అవును, అది కూడా ఉంది. లేదండి, ఇది అది వాళ్ళే కడుక్కోవాలి, వారి పాదాలు వారే కడుక్కోవాలి, నా పాదాలు నేను కడుక్కోవాలి అనేటటువంటిది కాదు ఇక్కడ ప్రభువు చూపించింది. ఆయన ఏం చెప్పాడు? బోధకుడును ప్రభువునైనటువంటి నేను మీ పాదములను కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరిచిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడిగి ఈ ప్రేమను అనుసరించాలి అని చెప్పాడు. స్తోత్రం. అది నేను చేసినట్లే నీవు నీ సహోదరుడికి చెయ్యాలి. బోధకుడును ప్రభువును నేనే అల్పులైన మీ పాదములను కడిగిన ఎడల నీ సహోదరుని పరిశుద్ధపరచడానికి నీవు తగ్గించుకోవాల్సి వస్తే తగ్గించుకో. నిన్ను నీవు ప్రేమించుకుంటున్నందువలన నీ సహోదరుని తృణీకరించి నువ్వు మాట్లాడుతున్నావు. నిన్ను నీవు అభిమానించుకుంటున్నందువలన నీ సహోదరుడు మంచోడు కాదు వాడు చెడ్డవాడు అని మనం చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఒకప్పుడు నా స్థితి కూడా అలాంటిదే. దేవుని వాక్యాన్ని సమీపించినప్పుడు, ఓ నా ప్రభువా, నా దేవా, నీ సహోదరుల యొక్క పాదములను కడిగి నీవు పరిశుద్ధపరిచావు. ఇదిగో మరి నీవే ఆ పని చేస్తే నేను తప్పకుండా చేయాలి, నన్ను క్షమించు నాయన. అనేక మందిని తృణీకరించి మాట్లాడిన వాడిని నన్ను క్షమించు నాయనా. అనేక మందిని ద్వేషించి అనేక మందిని ఇదిగో మండుతున్న నరకాగ్ని వలె నా హృదయం మండుతూ అనేక మంది ఎడల ద్వేషాగ్నిని కక్కినటువంటి వాడిని నాయన, నన్ను క్షమించు నాయన. అయ్యా ఇదిగో మీకు స్తోత్రం అని ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. నేను దిద్దుకోవటం జరుగుతుంది అనేక సార్లు. దేవుని పిల్లలారా, దేవునిని ప్రేమిస్తే అది చచ్చిన అనుభవం. ఆ చచ్చిన అనుభవం విస్తారంగా ఫలిస్తానికి మూలం. మనం విస్తారంగా ఫలిస్తాం. మనం విస్తారంగా ఫలించాలంటే చావాలి అని అంటే నీవు తప్పకుండా దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే నీ సహోదరుడిని ప్రేమించటమే. నీ సహోదరుని ప్రేమించడం అంటే నీ సహోదరుడి యొక్క తప్పిదాలకై నీవు ప్రయాసపడటమే. అది స్తోత్రం. వెరీ సింపుల్. నీ సహోదరుడి యొక్క దోష నివృత్తికై, ఇదిగో నీ సాటి సమాజం యొక్క బాగు కొరకై ప్రయాసపడే వ్యక్తివిగా నీవు ఉన్నప్పుడు అది దేవుని ప్రేమించుట.
ఎవరు ఇలాంటి అనుభవంలో ఉంటారో వారు ఫలిస్తారు, గొప్పగా ఫలిస్తారు, గొప్పగా ఫలిస్తారు. ఒక కీర్తన మనం పాడదాం. చూడండి ఒకసారి, నేను ముగించేశారు నా వర్తమానాన్ని. మరి ఇదిగోండి, లాస్ట్లో 4వ పాట ఈ ప్రతుల్లో ఉన్నది. ఒకసారి ఈ పాట సేమ్ రిథమ్, సి మైనర్. సహించేదన్ శ్రమలన్నీ, భరించేదన్ భారాలన్నీ, సహించేదన్ శ్రమలన్నీ, భరించేదన్ భారాలన్నీ, యేసన్నను చూచెదను, నవ్వెదను నిరంతరము, యేసన్నను చూచెదను, నవ్వెదను నిరంతరము, శ్రమలగ్ని పుటము వేయుం విశ్వాసం మెరయునులే, తండ్రి నిన్నో మెచ్చునులే, ఘనతయును కలుగునులే, శ్రమలగ్ని పుటము వేయుం. హల్లెలూయా, స్తోత్రం. శ్రమలగ్ని పుటము వేయుం విశ్వాసం మెరయునులే, తండ్రి నిన్నో మెచ్చునులే, ఘనతయును కలుగునులే, సహించేదన్ శ్రమలన్నీ, భరించేదన్ భారాలన్నీ, యేసన్నను చూచెదను, నవ్వెదను నిరంతరము, యేసన్నను చూచెదను, నవ్వెదను నిరంతరము, కన్నీరంతా తుడుచునులే, ఆదరణ ఉండునులే, జీవజలాన్ని క్రోలెదను, ఆకలిని మరిచెదను, కన్నీరంతా తుడుచునులే, ఆదరణ ఉండునులే, జీవజలాన్ని క్రోలెదను, ఆకలిని మరిచెదను, సహించేదను శ్రమలన్నీ, భరించేదన్ భారాలన్నీ, యేసన్నను చూచెదను, నవ్వెదను నిరంతరము. వస్త్రములు దేవదూతల్ పెద్దలలో ఐక్యతలో ఆరాధించేదా, గొర్రె పిల్ల రక్తములో శుద్ధి అయే, వస్త్రములు దేవదూతల్ పెద్దలలో ఐక్యతలో ఆరాధించేదా, సహించేదన్ శ్రమలన్నీ, భరించేదన్ భారాలన్నీ, యేసన్నను చూచెదను,
నవ్వెదను నిరంతరము, ఎస్సన్నను చూచెదను, నవ్వెదను నిరంతరము, నవ్వెదను నిరంతరము. స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం, అందరూ తల ఉంచుకొని. దేవుని పిల్లలారా, ఇది ఎంతో మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన ప్రశస్తమైనటువంటి సమయం. ప్రస్తుత దినాలలో పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు మనలో ఇదిగో ప్రభువును ప్రేమించే అనుభవం అధికం కావాలి. మనలను మనం ప్రేమించుకుంటే ఇతరుల మీద మనకు కోపం వస్తుంది. ప్రభువును ప్రేమిస్తే మన సోదరి సోదరులను ప్రేమిస్తాం. మన సోదరి సోదరులను ప్రేమించడం అంటే వారి దోషాలను తొలగిపోయేటట్లుగా చేయటానికి ప్రయత్నం చేయటం. మన సొంత సోదరి సోదరుల యొక్క దోషభరిత విషయాల విషయంలో పాటుపడటం. నా ప్రభువా, నా సోదరుడయ్యా, నా ప్రభువా, నా సోదరి, వారిని రక్షించు నాయన. నా ప్రభువా, నా తమ్ముడు, నా సోదరి, ఇదిగో నా వారు, నా సమాజం, ఇదిగో నా ప్రక్కన ఉండేటటువంటి ఇదిగో నా సోదరుడు, నా సోదరి, వారిని కనికరించు నాయనా. ఇదిగో ఆ చీకటి నుంచి విడిపించు నాయనా. ప్రభువా, వారిని దర్శించు నాయనా. అయ్యా, ఇదిగో వారిని పరిశుద్ధపరచు ప్రభువా, వారికి మీ జ్ఞానము దయచే అని నీ పొరుగు సహోదరుడి కొరకు నీవు ప్రార్థించడం అనేటటువంటిది ఇదిగో వారి పరిశుద్ధత కొరకు ప్రయాసపడే అనుభవం. అది వారిని ఇదిగో కడుగుట కొరకై ప్రయాసపడేటటువంటి అనుభవం అనేది అదే ప్రభువును ప్రేమించడం. ఆయన అత్యల్పులమైనటువంటి మన పాదాలను కడిగాడు. మరి నీ సొంత సోదరుని పాదాలను లేక నీ సొంత సోదరుని ప్రేమించడంలో అది కష్టమేం కాదు. సోదరి సోదరులారా, లోకంలో ఉన్న పరిస్థితులు భగభగమంటూ మండిపోయే పరిస్థితులుగా ఉన్నాయి. ఇదిగో యేసు ప్రభు పిల్లలు ప్రేమనే చూపిస్తారు, ప్రేమను మాత్రమే చాటుతారు, మరణమంత బలమైన ప్రేమ చూపిస్తారు, ప్రేమించడానికి ప్రాణాలిస్తారు. ప్రభు పిల్లలు ప్రాణాలు తీసేవారు ప్రభు పిల్లలు కారు. ప్రాణాలను కోరేవారు యేసు ప్రభువును ఎరుగరు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటి యందు ఉన్నాడు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎస్, మన సోదరుడు ప్రవీణ్ పగడాలను ఎవరో దుష్టులైన కొంతమంది చంపుండొచ్చు, దుష్టత్వాన్ని బట్టి. అయితే అలాంటి దుష్టులను ప్రభు మార్చేవాడు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపడానికి కారణమైన పౌలు గారిని ప్రభు మార్చలేదా? ప్రభు మార్చాడు. స్టెఫను కంటే గొప్ప సేవ చేశాడు పౌలు గారు. అలాగే అదిగో ఆ యొక్క దైవజనుడిని చంపిన వారిని ప్రభు మారుస్తాడు, మార్చగలడు. సంఘమా, సమాజమా, క్రైస్తవ దేవుని పిల్లలారా, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన దేవుని జనాంగమా, క్రైస్తవులను లోకస్తులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించాలని సాతానుడు ఎన్నెన్నో ఎత్తులు వేస్తున్నాడు, ఎన్నెన్నో మార్పులు చూపిస్తున్నాడు. మనమెన్నడూ ఈ లోకము యొక్క బాటలో ప్రయాణించకూడదు. మన విధి మన సహోదరుని ప్రేమించటం, వారి పరిశుద్ధత కొరకై ప్రయాసపడటం, అదే ప్రభువును ప్రేమించటం. నీవు ప్రభువును ప్రేమిస్తే, నీవు ఇలాగూ చేస్తే నువ్వు విస్తారంగా ఫలిస్తావు, విస్తారంగా ఫలిస్తావు. ఇటువంటి వారిని ప్రభు ఫలింప చేస్తాడు, ఇటువంటి వారిని దేవుడు విస్తరింప చేస్తాడు. ప్రభు మనకు చూపించిన అసలైన సిసలైన సత్యం ఇదే, ఆయనను ప్రేమించుట,
ఆయనను ప్రేమించుట. సోదరుడా సోదరి, ఒక చిన్న ఆలోచన. నిజంగా నిన్ను నీవు ప్రేమించుకుంటున్నావా? దేవునిని ప్రేమిస్తున్నావా? అసలు దేవునిని ప్రేమించాలి అనే ఆ యొక్క స్పృహ లేకుండా ఉన్నావా? ఆలోచించేద్దాం. ఇదిగో ఇది మంచి తరుణం. నా ప్రభువా, నా దేవా, నిన్నే ప్రేమిస్తానయ్యా నేను. అయ్యా ఇదిగో నీకంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించను, నీ మాట చొప్పున నేను చేస్తాను. అది మన తీర్మానం కావాలి రాత్రి. దేవుని పిల్లలారా, ఇదిగో మరి ద్వేషాగ్ని, కోపాగ్ని, దుష్టుడు తన కార్యాలతో చెలరేగిపోతున్నటువంటి ఈ దినాల్లో సంఘం దేవుని ప్రేమాగ్నిని ప్రజ్వలింప చేయాలి. ప్రార్థనలో పోరాడాలి. సంఘం ప్రార్థనలో ఈ దేశాన్ని ఎత్తిపట్టాలి. ప్రార్థనలో మన పొరుగు సహోదరులందరి కొరకై ఎత్తి పట్టాల్సిన దినాలు ఈ దినాలు. క్రైస్తవుని విధి ప్రేమించుట, క్రైస్తవుని విధి సహించుట. దేవునికి స్తోత్రం. ప్రాణము పోయేంతగా సహించుట క్రైస్తవుని విధి. ప్రార్థన చేసుకుందాం.